నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సొసైటీలో అక్రమాలు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అట్టహాసంగా క్రికెట్ పోటీలు. మేడ్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చెత్త గురించి అవగాహన కార్యక్రమం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కలు ప్రతిపాదికన చేపట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే అది తీవ్ర సంక్షోభానికి, తిరుగుబాటుకు దారితీస్తుందని, దాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ విధానాలను పటిష్టంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, సరిగా అమలు చేయని ఉత్తరాదిలో విపరీతంగా పెరిగిందని సీఎం తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని భాజపా కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు. గాంధీభవన్ ఆవరణంలో జరిగిన పీసీసీ మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీటు తగ్గవని కేంద్ర మంత్రి అమిత్ అంటున్నారన్నారు. అంటే ఏమీ పెరగవని అర్థమే కదా. ఎన్ని సీట్లు ఏ ప్రతిపాదికన పెరుగుతాయో వెల్లడించాలి. 50% చొప్పున సీట్లు పెంచాలంటే తెలంగాణలో ఇప్పుడు 17 లోక్సభ స్థానాలకు 9 అదనంగా పెరగాలి. లేకపోతే 1971 జనాభా లెక్కలను ప్రతిపాదిక తీసుకోవాలి. కేంద్ర పన్నులో వాటా పరంగా రాష్ట్రాలకు న్యాయం జరగాలి. రాబోతున్నాయి. రేపు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళని భాగస్వాములను చేయడానికి చాలా మంచి జరగబోతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అదే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే, కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో, విమానాలలో, లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగ బాధపడిపోతున్నాడు. మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండా అని. ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం. మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు, మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం. మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు 42 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి. అదే బీహార్ నుంచి ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ₹3 ఇస్తున్నారు ₹1 పన్ను చెల్లిస్తే. బీహార్కు, ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది. మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే మీరు సైంధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు క్యాబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది. ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకి నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రికి 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు. ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు, మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చొచ్చిన ఈ అంశాల మీద. మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన. డిపిఆర్లతో పాటు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు
కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడితే ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా, సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాన వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి. అది కూడా ₹1 పన్ను మన కేంద్ర ప్రభుత్వానికి కడితే 42 పైసలు మాత్రమే మనకు వచ్చినాయి. ఇవాళ 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం. మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా? ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా? అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు, ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు, మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్కరోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిండ్రా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్డు కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు, మీది ఎంతసేపు ఉన్నా సైంధవ పాత్ర. ఈరోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకు అడ్డం పడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తామన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తామన్నాడు. గుండు పోతే గుండు ఇస్తామన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు 0. ఇది మీ హామీ కాదా? ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా? నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 2014 ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పండి. నరేంద్ర మోడీ గారు 2022 లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చిందో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు రైతుల ఆదాయం 2 చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి 100 మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు. అప్పుడే మర్చిపోయినరా మీరు? ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటున్నారు. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ సూటిగా సవాల్ ఇస్తున్నా నేను. గుజరాత్లో 29 ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రంలో. బీహార్లో 26 ముస్లిం బీసీ కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, మీ రాష్ట్ర ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీలకు వస్తున్నాయి. మండల్ కమిషనే రికమెండ్ చేసింది బీసీ ఉపకులాలలో మైనారిటీలు ఉన్నారు అని. దూదేక్లా, నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మా మిత్రుడు కృష్ణమాదిగని పాపం కౌగిలించుకున్నారు, బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు? మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సొసైటీలలో జరుగుతున్నటువంటి అక్రమాలపై నేటి ప్రభుత్వం త్రినేత్రం తెరిచి క్షేత్రస్థాయిలో ఇసుక రీచ్లలో వెలుగు చూస్తున్న ఆరోపణల విషయమై తెలంగాణ నూతన కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి ఇసుక నిర్వహణ విషయంలో ప్రజలకు స్పష్టత కల్పించే విధంగా కొన్ని ప్రత్యేక నిర్ణయాలను ప్రవేశపెడితే వాటిని సైతం కొన్ని సంస్థలు వారి స్వలాభం కోసం ప్రభుత్వ ఆలోచనలనే తారుమారు చేసింది. ప్రభుత్వ నిర్ణయ కను సైకిల్లో
జరగవలసిన జీవోలను ప్రతిపక్ష పార్టీ నాయకుల నోట మాటితో నడిపే విధంగా మారిన టీజీఎండీసీ ఇసుక పాలసీ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, అదేవిధంగా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అనే సామెత మాదిరిగా టీజీఎండీసీ వీసీ మరియు ఎండీబీఆర్వి సుశీల్ కుమార్కి సరిపోతుంది ఏమో అనే విధంగా అధికారులు నిర్ణయ పరిస్థితి నెలకొన్నాయి. ప్రతి ఒక్కరూ గిరిజనుల బ్రతుకుల్లో వెలుగు నింపడం ప్రభుత్వ లక్ష్యమే అంటూ కబుర్లు చెబుతున్నారే కానీ ఎటువంటి ఆధారం లేకుండా కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టే వాళ్ళకి మాత్రం బిల్లులు సకాలంలో అమలు చేయడం లేదు. తిని తినక నివాసం ఉంటున్న గృహాల కాగితాలను సైతం తనఖా పెట్టి వారి కుటుంబాలను వీడి మారుమూల గ్రామాలలో ఆదివాసీ కుటుంబంలో ఒకరిగా మెలిగి తిరిగి ఇస్తారో లేదో తెలియని ప్రభుత్వానికి వారధిగా ఉండి కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి చిల్లర వేరుకునే పరిస్థితులుగా మారాయి కాంట్రాక్టర్ల పరిస్థితి. జరిగింది బహుశా ఇది 4వ సారి అనుకుంటా. ఏదన్నా వాళ్ళు చెప్పాల్సిందే చెప్తున్నారు, మనం వినుకుంటూ పోతున్నాం. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు చెప్పినంత జరుగుతలేదు అనే విషయాన్ని ఇవాళ మనం ముఖ్యమంత్రితో చెప్పినాం. అదేవిధంగా నూతన పాలసీ డోర్ డెలివరీ అని చెప్పేసి కొత్త విధానం తెచ్చి దాంట్లో కూడా ఎన్నో రుసుకులు ఉన్నాయని చెప్పి మనం అసోసియేషన్ తరఫున తెలియజేయడం జరిగింది. అది అట్రఫ్లాప్ అవుతుందని చెప్పేసి అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే లోడింగ్ జరుగుతున్నదో ఆ లోడింగ్ విధానంలో లోడింగ్ స్పీడప్ చేయాలి. కాంటాలలో తేడాలు ఉన్నాయి. కొన్ని బొమ్మాపూరు, వీరాపురం లాంటి క్వారీలల్లో కాంటాలు అక్కడ టన్నున్నర ఇసుక తక్కువ వచ్చి కాంటాలు సెట్ చేసి పంపిస్తారు. అది హైదరాబాద్కి వచ్చేసరికి మనకు టన్నున్నర తక్కువ చూపిస్తుందని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా చింతకుంట క్వారీల వారికి కాంటాకు 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరాన్ని క్యాచ్ చేసుకొని వేసిన 300 టన్నుకు, తీసిన 300 టన్నుకు ఈ సమస్యను కూడా వారి దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా డెలివరీ అడ్రస్ విషయం కావచ్చు, బేబీ టైం విషయం కావచ్చు, ఇవన్నీ తీసుకుపోయినాం. దీనికంటే ప్రధానమైన అంశం ఏంటంటే టీజీ ఆన్లైన్లో దొంగలు పడ్డారు. టీజీ ఆన్లైన్ అనేది ఇసుక బుకింగ్ క్వాంటిటీస్ పెట్టేది మొత్తం కూడా టీజీ ఆన్లైన్ వ్యవస్థకు అప్పచెప్పారు టీజీఎండీసీ వాళ్ళు. దాన్ని క్యాచ్ చేసుకొని టీజీ ఆన్లైన్ వాళ్ళు స్క్రిప్టులు అమ్ముతారు. ఆ స్క్రిప్ట్లతోటి ఏదైతే డిమాండ్ ఉన్న ఇసుక ఉందో, ఉదాహరణ వంగమర్తి లేకపోతే చొక్కాల ఇంకా వగైరా డిమాండ్ ఉన్న వారీలకు ఈ స్క్రిప్ట్ ద్వారా నువ్వు 100 బండ్ల పెడితే 95 బండ్లు స్క్రిప్ట్ వాడేతోటికే దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళు లోరేలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవడైతే కొంటుందో స్క్రిప్ట్ వారి మీద, అమ్మేటోడు ఎవడైతే టీజీ ఆన్లైన్లో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముక్త కంటెంట్తో అన్ని అసోసియేషన్గా మేము డిమాండ్ చేసినాము. వాళ్ళు తొందరలోనే దాన్ని యాక్షన్ తీసుకుంటామన్నారు. అదేవిధంగా మరొక అంశము, వంగమర్తిలోనే మనము ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న బండ్లకు లోడింగ్ చేయకుండా కాంట్రాక్టర్ బండ్లే వితౌట్ సీరియల్లో పోయి మన బండ్లు ఆడుండగానే ఒక్కొక్క బండి 2-3 ట్రిప్పులు కొడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. దాన్ని కూడా మేము ఎండీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విజయవాడ ఇసుక ఫైన్ శాండ్ మనం తెలంగాణలో ఏమో అన్ని ఆర్సీ ప్రకారం లోడ్ చేసుకొని వస్తుంటే విజయవాడ నుంచి 60 టన్నులు దొంగుసుకు వస్తుంది. అన్ని రూట్లలో బంద్ అయిపోయింది. విజయవాడ నుంచి మాత్రం దొంగుసుకు వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి దాని మీద సంబంధిత ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన కలెక్టర్లకు, ఎస్పీ గారులకు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరూ అసోసియేషన్ల నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు. కాబట్టి ఆ దొంగుసుకు పోయే లారీ ఓనర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రేపు నుంచి పంపకండి, ఇబ్బంది పడకండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే డోర్ డెలివరీ విధానం ఉందో దాన్ని అందరం కూడా ముక్త ఖండిస్తున్నాం. ఒకవేళ కాదు కూడా కానీ కనుక అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా. ఖమ్మం భద్రాద్రి జిల్లా అగ్రి ఇన్పుట్ డీలర్స్ ఎంప్లాయీస్ క్రికెట్ పోటీలు శనివారం ఖమ్మంలోనే సర్దార్ పటేల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సీనియర్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగేందర్, ఖమ్మం నగర మేయర్ నీరజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. మొదటిగా తుమ్మల యుగేందర్ టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించగా ఖమ్మం నగర మేయర్ నీరజ బ్యాటింగ్ చేసి లాంఛనంగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అగ్రి ఇన్పుట్ డీలర్స్ ఎంప్లాయీస్ క్రికెట్ పోటీలో బాధ్యులు సివిపి చౌదరి, పుల్లగండం నాగేంద్రరావు, బోడెపూడి నాగేశ్వరరావు, రామడుగు మనోహర్రావు, నాళ్ల సోమ సురేందర్, కె దుర్గప్రసాద్, వంకాయలపాటి రామలింగయ్య తదితరుల ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ పోటీలు ఐక్యతను, మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయన్నారు. ఇలాంటి క్రీడలు నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, కోళ్ల మురళి, ఏవో కిషోర్ బాబు, డీలర్లు మద్దినేని పురుషోత్తం, మేడూరి శ్రీనివాసరావు, పునుకుల పృథ్వీ, వై నగేష్, అగ్రి ఎంప్లాయీ యూనియన్ విత్తనాల బాధ్యులు రాశి రమణ, పురుగుమందుల డీలర్లు మొత్తం 250 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ 11వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి అవగాహన కలిగిస్తూ ప్రజలు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ ఈరోజు 11వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని, ఇంట్లో నుండి వచ్చే తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసే పట్టణంలోని నాటిన మొక్కలను వేయడం జరుగుతుందని, ఇంట్లో నుంచి వచ్చే పొడి చెత్తను పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాము. పురపాలక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజలు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సర్వే ప్రారంభమైంది. ప్రజలందరూ మెట్పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్బ్యాక్ అనగానే మీ మొబైల్ ఫోన్ నుండి QR కోడ్ ఉపయోగించి అభిప్రాయము తెలియజేయగలరు. మరియు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నర్సయ్య, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఇంట్లో అన్నం వండుకున్నా ఇంట్లోనే పెట్టుకుంటాం. లోపల మన చెత్తనే ఎక్కడికి దర్వాజా మూలకు ఎండ పెట్టుకుంటే పొద్దున మీకు చేయొచ్చు. ఇక కోతుల బాధకు నేను అంతా మోడలే వస్తా అంటే ఇంకా ఇబ్బందే కదా, కోతులు ఇస్తే సరిపోతుంది. అందుకనే మీరు జాగ్రత్తగా కోతుల బాధ అనేది ఇంపార్టెంట్ కాదు. కోతుల బాధ నుంచి మనం ఎన్ని వస్తువులు రక్షించుకుంటున్నాము అందులో ఇది ఒకటి. అందుకనే జాగ్రత్త పెట్టుకొని కోతులు కాదు మన గట్టెలలో దేంతో చేయకూడదు. శుభ్రంగా మా మీద ఆధారపడి మేమే ఇస్తామని ఎట్లా? అదే కొనుక్కోవాలి, అటువంటి కొనుక్కుంటారని మీ ఉద్దేశంతో ఎవరు తెలుసుకోవడం. దాన్ని గుట్టలు అయిపోయినాయి ఈ గుట్టలో వేరే గుట్టలో వచ్చాం అనుకో, గడిది కూడా ఇట్లా వచ్చినా కానీ పబ్లిక్ వచ్చినా కానీ ఇట్లాంటి గుట్టలు పెట్టుకుంటే ఒక మూలకు మంచిగా కనిపిస్తుంది కదా. మన ఇంటి శుభ్రత కూడా చూడాలి. అది మీకు అవేర్నెస్ కలగాలని మేము మొదలు పోలిస్తే దాని పక్కన పోయినా కానీ మంచిగా కొనుక్కుంటారని అలవాటు కూడా దాన్ని నేనే కొలిచ్చు ఈ గడ్డలలో పడేయకూడదు. ఈ బండి రెగ్యులర్ వస్తుంది కదా, బండి రెగ్యులర్ రాకుండా గడ్డలలో పడేస్తుంది. గడ్డి దోమలు ఇల్లు అన్నీ మీకు మాకు రావు కదా. మేము ఇప్పుడు ఇక్కడ చేరిపోతే మరి మా ఇంటికాడ శుభ్రంగా ఉంచుకుంటాం. మీ ఇంటికాడ మీరు శుభ్రంగా ఉంచుకుంటేనే జాగ్రత్త. మీ మోర్లు అలా కాదు, మీ దగ్గరనే కదా మోర్లు, మీ దగ్గర తీసి గడ్డ పడేస్తారు. ఈ గుట్ట పడిస్తే అవుతారు అన్నము వీళ్ళ తీసి మూట పడేస్తారు. మీరు ఒక్కరు కాదమ్మా. చెప్తున్నా ఏంటంటే గుట్టలు ఉన్నాయి, కాకపోతే కదా బండి బాగుంది. గుట్టలు వేసామనుకో జాగ్రత్త. ఎందుకు చెప్తున్నామంటే మీకు అందరూ అర్థం కావాలని చెప్తున్నాము. కొద్దిగా మార్పు వస్తుంది కదా, రావాలమ్మా. మనం మనుషులం కదా. అట్లా కాదు, ఒక 10 మంది చెప్పు, ఇంకొక 10 మంది చెప్పు. ఎవరు ఒక ఫోటో తీసి పెట్టారు, నేను జర్మన్ వేసిపోతాను. ఫోటో తీసి వేసుకోవాలి. బజార్ మీద బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సొసైటీలో అక్రమాలు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అట్టహాసంగా క్రికెట్ పోటీలు. మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చెత్త గురించి అవగాహన కార్యక్రమం.